ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పెద్దలు అరెస్టు కాకుండా రక్షణ కవచంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయపెడుతోందని రేవంత్ ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు. మెట్రో విస్తరణతో పాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగకుండా కమలం నేతలు అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీతో పాటు విదేశీ పెట్టుబడులు తెచ్చి వేలాది మంది యువతకు కొలువులిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు 1 కోటి ఉద్యోగాలు బకాయిలన్న మోదీ సర్కార్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మాత్రమే 2 కొలువులిచ్చిందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ అంటూ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా. టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకుని బీఆర్ఎస్ లతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్ లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో కేటీఆర్ ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా. ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే, బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని. మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెట్లకెళ్ళి వస్తాయి? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. మీ అభ్యర్థి ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతారు. మీ డిపాజిట్లు పోతాయెట్లా? అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారెట్లా? మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి మీరు చీకట్లో ఏం అల్లై బల్లై చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. 2,25,000 కోట్లు ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల వేలాది ఉద్యోగాలు, లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? ఇవాళ లెక్కలు తెలిసి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్, మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ పెద్ద బీసీనని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీనని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా?